బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వైలాదినకాహూదా హాలయా కోమి బుదుల్లా మాలకు మినలాహిన్ గైరు అఫలా తహూన్. ఇంకా మేము ఆ జాతి వద్దకు వారి సోదరుడైన హూద్ను పంపాం. అతను ఇలా అన్నాడు: నా జాతి వారలారా, మీరు అల్లాహ్ను సేవించండి, ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. ఏమిటి, మీరు బొత్తిగా భయపడరా? హాలల్ మల్లదిన కబరమిన్ కాజిబీన్. అతని జాతి వారైన నా విశ్వాస సర్దారులు ఇలా అన్నారు: నువ్వు మాకు మరీ తెలివి తక్కువ వాయిన్లా కనిపిస్తున్నావు. దానికి తోడు నువ్వు ఒక అసత్యవాది అని మా అభిప్రాయం. హూద్ అన్నాడు: ఓ నా జాతి ప్రజలారా, నేను తెలివి తక్కువ వాడిని కాను, కానీ నేను సర్వలోకాల ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను. ఉబలైకుం రిసాలాతి రబ్బి వానాలకుం నాసిహున్ ఆమీన్. నేను మీకు నా ప్రభువు సందేశాలను అందజేస్తున్నాను. నేను మీరు నమ్మదగిన మీ శ్రేయోభిలాషిని. అవాజిబ్తుం అన్ జాఅకుం జిక్రుం మిన్ రబ్బికుం అలా రజులిం మిన్కుం లియుందిరకుం వజ్కురూ ఇద్ జఅలకుం ఖులఫాఅ మిన్ బఅది ఖౌమి నూహ్ వజాదకుం ఫిల్ ఖల్కి బసతా వజ్కురూ అలల్లహి లఅల్లకుం తుఫ్లిహూన్. లేదా మిమ్మల్ని సావధానపరచడానికి స్వయంగా మీలో నుండి ఒక వ్యక్తి ద్వారా మీ వద్దకు మీ ప్రభువు తరఫున జ్ఞాపిక ఉపదేశం అందటం మీకు ఆశ్చర్యం కలిగించిందా? దైవానుగ్రహాన్ని జ్ఞాపతికి తెచ్చుకోండి. నువ్వు జాతి తర్వాత ఆయన మిమ్మల్ని వారసులుగా చేశాడు, మీకు అసాధారణ శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. అల్లాహ్ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి, సాఫల్యం పొందుతారు. హాలు అజేతనాలినా అబ్దుల్లాహ వహదహు వనజర మా కాన యఅబుదు ఆబాఉనా ఫాతిరై మాదాయిన్ కుంతా మినస్ సాదిఖీన్. దానికి వారు ఇచ్చిన జవాబు ఇది: మేము ఒక్కడైన అల్లాహ్ను మాత్రమే సేవించాలని మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదిలిపెట్టమని చెప్పడానికేనా నువ్వు మా వద్దకు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడవి అయితే అస్తమానం నువ్వు మమ్మల్ని భయపెడుతున్న దానిని తీసుకురా. ఆలకద్వాకాలైకుం మిన్ రబ్బికుం ఇజ్జువగదబ్ అతుజాదిలు అన్ అస్మాఇన్ సమ్మైతుముహా అంతుం వఆబాఉకుం మా నజల అల్లాహు బిహా మిన్ సుల్తాన్ ఫంతజిరు ఇన్నీ మఅకుం మినల్ ముంతజిరీన్. హూద్ ఇలా అన్నాడు: మీ ప్రభు తరపున శిక్ష, ఆగ్రహం ఇక మీపైన విరుచుకుపడినట్లే. ఏమిటి, మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న పేర్ల విషయంలో మీరు నాతో తర్జన భర్జనకు దిగుతున్నారా? అసలు వాటికి సంబంధించి అలా ఏ ప్రమాణాన్ని వర్తింపజేయలేదు. కనుక పరిణామం కొరకు మీరు ఎదురు చూడండి, మీతో పాటు నేను ఎదురు చూస్తాను. పంజైనా వల్లదిన మా బిరమతి మిన్నా వకతానా దాబిరల్లదిన కద్దవు బ్యాయతన వకాను ఆమెన్. అందుకు మేము అతనిని అతని సహచరులను మా దయతో కాపాడాము. మా సూచనలను అసత్యాలను కొట్టిపారేసిన వారి వేరును తెంచివేశాం, ఎందుకంటే వారు విశ్వసించిన వారు కాదు. వైలా సముదాకాం సాలిహ కాలయా కుమేబుల్లా మాలకుం మిన్ ఇలాహిన్ గైరుహు قد جاءتكم بينة من ربكم هذه ناقة الله لكم آية فذروها تأكل في أرض الله ولا تمسوها بسوء فيأخذكم عذاب غليظ. ఇక సమూద్ జాతి వద్దకు వారి సోదరుడైన సాలీను పంపాం. అతను వారితో ఇలా అన్నాడు: ఓ నా జాతి వారలారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప వేరెవరు మీకు ఆరాధ్యులు కారు. నిజానికి మీ వద్దకు మీ ప్రభు తరఫు నుండి ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చేసింది. ఈ ఆడ ఉంటే అల్లా తరఫున మీకు ఒక సూచనగా ఉంది, కాబట్టి దీనిని అల్లా భూమిపై మేత మేస్తూ తిరిగేలా వదిలిపెట్టండి. దురుద్దేశంతో దానిని తాకనవద్దు. అలా కనుక చేశారంటే బాధాకరమైన శిక్ష మిమ్మల్ని చుట్టుకుంటుంది. వజ్కురూ ఇద్ జఅలకుం ఖులఫాఅ మిన్ బఅది ఆద్ వబవ్వఅకుం ఫిల్ అర్ది తత్తఖిజూన మిన్ సుహూలిహా ఖుసూరన్ వతన్హితూనల్ జిబాల బుయూతా వజ్కురూ అలల్లహి వలా తఅసౌ ఫిల్ అర్ది ముఫ్సిదీన్. మీరు గతాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఆ జాతి తర్వాత అల్లాహ్ మిమ్మల్ని వారసులుగా చేసి భూమిపై స్థిరత్వాన్ని ఇచ్చాడు. మీరు మెత్తని ప్రదేశాలపై మేడలు కడుతున్నారు, కొండలను తొలిచి వాటిలో గృహాలను నిర్మించుకుంటున్నారు. కనుక మీరు అల్లాహ్ అనుగ్రహాలను నెమరు వేసుకుంటూ ఉండండి. కల్లోళ్ళ జనులకు మాదిరిగా రాజ్యంలో కలియ తిరగకండి. قال الملأ الذين استكبروا من قومه الذين استضعفوا لمن آمن منهم أتعلمون أن صالحا مرسل من ربه قالوا إنا معكم مؤمنون.
ఆ జాతికి చెందిన అహంకారులను పెద్దలు విశ్వసించిన బలహీన వర్గం వారిని ఉద్దేశించి సాలే తన ప్రభు తరఫున పంపబడిన ప్రవక్తేనన్న సంగతి మీకు తెలుసు అని అడిగారు. దానికి వారు నిశ్చయంగా అతనికి ఇచ్చి పంపబడిన దానిపై మాకు విశ్వాసం ఉంది అన్నారు. ఆల్లదీన తక్బరు ఇన్నా బిల్లజీ ఆమంతుం బిల్ కాఫిరూన్. అలాగైతే మీరు విశ్వసించే దాన్ని మేము త్రోసిపుచ్చుతున్నాం అని ఆ గర్విష్ఠుడు చెప్పాడు. ఫాకరున్నా కథవాతవన్న అమ్రిరబ్బిహిం వఖాలు యా సాలిహు తినా బిమా తయిదునా ఇన్న కొంత మినల్ ముర్సలీన్. చివరికి వారు ఆడవంటను చంపేశారు, తమ ప్రభు ఆజ్ఞను ఖాతరు చేయలేదు సరికదా. ఇలా అన్నారు, ఓ సాలి, నీవు నిజంగానే దేవ సందేశారుడవైతే అస్తమానం నువ్వు మమ్మల్ని భయపెడుతున్న శిక్షను తీసుకురా. ఫాఖదతుముర్ రజ్ఫతు ఫఅస్బహు బిదారిహిం జాసిమీన్. అయితే వారిని భూకంపం కబళించింది, వారు తమ నివాస గృహాల్లోని బోర్ల పడిపోయారు. ఫతవల్లాన్హుం వఖాల యా కౌమి లఖద్ అబ్లగ్తుం రిసాలత రబ్బి వనసహతు లకుం వలాకిన్ లా తుహిబ్బూన అన్నాసిహీన్. అప్పుడు సాలి వాళ్ళను విడిచిపోతూ ఇలా అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, నా ప్రభు సందేశాన్ని నేను మీకు చేరవేశాను, మీ మేలును కోరాను, కానీ మేలు కోరే వారి పొడ మీకు గిట్టలేదా? వాళ్ళు తనిద కాలాలి కౌమి ఆతూనల్ ఫాహిషత మా సబకకుం బిహా మిన్ అహదిన్ మినల్ ఆలమీన్. ఇక లూత్ సంఘటనను కూడా ఒకసారి మననం చేసుకోండి. అతను తన జాతి వారితో, ఏమిటి, మీకు పూర్వం లోకంలో ఎవరు చేయని నీతి బాహ్యమైన పనిని మీరు చేస్తున్నారేమిటి? మీరు మగవాళ్ళను వదిలేసి మగవారితో కామవాంఛ తీర్చుకుంటున్నారా? మీరు మరీ బరి తెగించిన జనంలా ఉన్నారు. వమా కాన జవాబ కౌమి ఇల్లా అన్ ఖాలు అఖ్రిజూహుం మిన్ ఖర్యతికుం ఇన్నహుం ఉనాసున్ యతతక్కరూన్. దానికి అతని జాతి వారు ఇచ్చిన సమాధానం ఇది, వీరిని మీ బస్తీ నుండి వెళ్ళగొట్టండి, వీళ్ళు మహాపవిత్రులుగా చెలమని అవ్వాలనుకుంటున్నారు. ఫాంజైనాహు వఅహ్లహు ఇల్లా ఇమ్రఅతహు కానత్ మినల్ గాబిరీన్. అప్పుడు మేము లూత్ను అతని ఇంటి వారిని కాపాడాం, ఒక అతని భార్యను తప్ప, ఎందుకంటే ఆవిడ వెనుక ఉండిపోయే వారితో కుమ్మక్కు అయింది. వామ్తర్నా అలైహిం మతరా ఫంజుర్ కైఫ కాన ఆఖిబతుల్ ముజ్రిమీన్. మరి మేము వారిపై రాళ్ల వర్షం కురిపించాము, చూడండి అపరాధులకు పట్టిన దుర్గతి ఎటువంటిదో.